పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పెద్దపేట గ్రామంలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ఆచంట మాల జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఆచంట పెద్దపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. మాల సంఘాల జేఏసీ నాయకులు ఉన్నమాట్ల మునిబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును సమర్థిస్తూ ఆచంట నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు హర్షం వ్యక్తం చేయడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ మాల సంఘాల పేరుతో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మీరు మాదిక సామాజిక వర్గానికి చెప్పులా వ్యవహరించడం చాలా హేయమైన చర్యగా పేర్కొన్నారు. అన్నదమ్ములుగా కలిసి ఉండే మాల మాదిగలను విడదీసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న చంద్రబాబు అంతం అతి దగ్గరలోనే ఉందని ఈ ఆర్డినెన్స్ బిల్లును సవరించుకుంటే మాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు రాష్ట్రమంతా ఉంటాయని, దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశామని, అలాగే జేఏసీ నాయకులు అందరూ ఏకమై రేపు రానున్న రోజుల్లో చంద్రబాబుకు సరైన గుణపాఠం చెప్పాలని, ఆచంటంటే యుద్ధాలకు పురిటిగడ్డ అని, ఏదైనా సరే ఇక్కడ నుంచే ఎంతో మంది మహానుభావులు పోరాడి కొన్ని ఆశయాలను సాధించుకున్నామని, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు మాలలను అణచివేయటమే ఆయన ప్రధాన లక్ష్యమని, ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ బిల్లు అమలుపై అసెంబ్లీలోనైనా శాసన మండలిలోనైనా పెట్టాలి కానీ చంద్రబాబు మాదిగలపై ఉన్న ప్రేమతో కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు మంచి చేసి మాలలను మోసం చేస్తున్నారని, రానున్న రోజుల్లో మాలలు చంద్రబాబుకు సరైన జవాబు చెప్పే రోజు అతి తొందరలోనే ఉందంటూ పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వ్యక్తం చేశారు. అంబేద్కర్ యొక్క విగ్రహానికి పాలాభిషేకం అంత పూర్వలాస్కన్నా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నియోజకవర్గంలోనే మరి మాల సంఘం పేరుతోటి ఒక పార్టీకి అనుకూలంగా ఉంటూ పార్టీ బలోపేతం చేసినటువంటి సోదరులు మరి పెద్దల పూజలు ఈ గ్రామంతో పాటు మా కొడవంచిని సిద్ధాంతము వేమవరం గ్రామాలటువంటి మా ముఖ్యంగా వర్గీకరణ విషయానికి మద్దతు ఖండిస్తూ మాల సంఘ చేసే ఆధ్వర్యంలో మరి నిరసన కాకుండా మీరందరూ పెద్దలు ఇవాళ ఉద్యమాలకు పాల్గొన్నాం. మీరు మధు గారు కానీ ఇంకా పెద్ద గారు కానీ ఇంకా పెద్ద అవుతున్నారు. మీ అందరూ మీ వ్యక్తిగత ఉండగలరు కానీ మీరే అనుకూలంగా పూర్తిగా మామూలుగా మా వయసు అసలు బస్సులో ఈ నిరసన చేస్తున్నాం. కులానికే మేము మద్దతు జరుగుతున్నాం. ఏదేమైనప్పటికీ ఈవేళ ఎస్సీ సామాజికలో పుట్టాం కాబట్టి ఈ మానవులో పుట్టాం కాబట్టి మీరు సర్పంచ్ అని చెప్పేసి పచ్చాన్ని సమూహంగా తెలియజేసుకుంటూ మరలా బతుకు మరలా జీవితుంటే మరోసారి మానవుల పుట్టిన పచ్చాన్ని కోరుకుంటూ పదవుల శాసనం కాదు, మతాల శాసనం కాదు, బతికే శాసనం, మాట శాసనం ఇలా చచ్చిపోతాం. కానీ మందికి ఉండదు కాబట్టి మరోసారి జీవితం ఉంటే మరోసారి మాల జాతిగా పుట్టని పచ్చాన్ని కోరుకుంటూ మాల సంఘాల జయప్రద ఆధ్వర్యంలో ఈ ఎస్సీ అధికారుల పైన ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ని ఖండిస్తూ మరోసారి సుప్రీంకోర్టు యొక్క ఆచరణని సుప్రీంకోర్టు యొక్క తీర్పుని లోబడి పనిచేయాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 2023 అయినప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రకారం అధికారులకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు పిఎం గారు సీఎం గారు పనిచేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరోసారి చేస్తున్నాం. గతంలో కూడా మాల ప్రాంతం సందర్భంతో ఒక నిర్ణయం బట్టి మేము ఓడించడం జరిగింది. మరోసారి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఎంతమంది ఉన్నారు మాల ప్రతి ఒక్క మాకు ఈ యొక్క శ్రీకాకుళం నుంచి అది కడపకుండా మాలందరూ కూడా మరోసారి చైతన్యవంతులై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాలకు తగిన గుణపాలకు సిద్ధంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 36,36,000 మంది మాలున్నప్పటికీ మాకు ఎవరు ఏం మాలకులు ఉంటారని చెప్పేసి స్థానిక శాసనసభ చెప్పడం చాలా బాధాకరం. ఒక్కసారి గ్రహించి చెప్పుకోరుతున్నాం. ఎందుకంటే యుద్ధ జిల్లాలోనే 50 నియోజకవర్గాల్లో అత్యంత తక్కువ నియోజకవర్గం మిగతా నియోజకవర్గం ఈ ఆసంలో సుమారు 20,000 పైసలకు మాలను ఈ యొక్క ఎమ్మెల్యే గారికి శుభ్రం జరిగింది. దయచేసి ప్రజలు ఆలోచించండి. మీరు మరి ఒక సామాజిక వర్గాన్ని భుజాన్ని వేసుకుని వర్గీకరణ చేయాలని చెప్పేసి చెప్పడానికి తీవ్రం ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన గుణబాధ్యతను ప్రచారం తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క మానసాన చేసే ఆధ్వర్యంలో పనిచేసిన ఈ యొక్క తీవ్రమైన ఖండన
ఎందుకంటే ఎస్సీ వర్గీకరణని ఆర్డినెన్స్ ని తీవ్రంగా ఖండిస్తూ మీ అందరూ కూడా తక్షణమే ఆర్డినెన్స్ రద్దు డిమాండ్ చేస్తూ ఈ మాల సంఘ దేశ దూరంలో అంబేద్కర్ విగ్రహానికి మన పార్లమెంట్ పూర్వనాశనం చేయడం జరిగింది. ఇక ప్రాణ ప్రజాకరణ మరొకసారి ఈ జేఏసీ ఏంటంటే ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు వెంటనే మాలలు ఏం చేస్తున్నారో చూడండి అని ముందు మాలలను అణచిపెట్టడమే అతని లక్ష్యం. దీన్ని యాక్చువల్గా అసెంబ్లీలో పెట్టాలి, మండలిలో పెట్టాలి. పెట్టవలసి వస్తే ఆ కార్యక్రమం ఏం చేశారంటే మండలిలో కనుక దిగిపోద్దేమో మళ్ళీ శాసన మండలిలో పెడితే మళ్ళీ కుదరదని ఏం చేశారంటే దీని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ రూపంలోనే మన మీద పెట్టి యాక్చువల్గా అతనికే తెలుసు ఎంతమంది మాళ్ళు ఎంతమంది ఉన్నారో మాదిలు ఎంతమంది ఉన్నారో. కానీ ఏంటంటే ఇదంతా వాళ్ళ మీద ఉన్నట్టు అభిమానం చొప్పుని మాదిగల మీద ఉన్నట్టు ఎంతో కొంత ఓటు బ్యాంక్, ఈ ఓటు బ్యాంక్ ఎంతో కాంగ్రెస్కి కానీ వైఎస్ఆర్కి కానీ వేస్తారు. ఈ మాలలు అన్న వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయరు కాబట్టి ఈ ఓటు బ్యాంక్ నిలవాలని దీన్ని మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఆ మాదిగలన్నా రక్షిద్దామని ఆ మాదిగలు తీసుకోవడం తప్ప ఇందులో ఏమీ లేదు. యాక్చువల్గా అక్కడ రిజర్వేషనే లేనప్పుడు పంచుకోవటానికి ఇస్తే ఉపయోగం ఏముంది? అక్కడ రిజర్వేషనే లేదు. రిజర్వేషన్ లేనప్పుడు నీకు 3 నాకు 4 గంటల ఉపయోగం ఏముంది? దయచేసి ఇదంతా మాలలందరూ దీన్ని ఏకంగా ఉండి ఈ విషయంలో ఎప్పుడు ఏదైనా పోరాటానికి మీరందరూ సిద్ధంగా ఉంటారని రామారావు గారు కరటానిగా ఉద్యమానికి నాయకత్వం వహించి సుందూరులో జరిగినటువంటి మారణ హోమానికి నాయకత్వం వహించిన కత్తి పద్మారావు గారు దయ వల్ల ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ చట్టం వచ్చింది. మాలలకు రక్షణ కవచంగా ఏర్పడింది. ఆ రోజు కుట్ర పూనితున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు ఈ మానమాదిగులు ఒక్కటైతే మన చరిత్రగానే మిగిలిపోద్ది. భవిష్యత్తులో మన జాలమని కుట్రలు కుతంత్రాలు చేసి వర్గీకరణ చిచ్చుపెట్టి అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఉన్నటువంటి మా మధ్య ఆరని అగాధాన్ని పెట్టడమే కాకుండా కాపు కాదు, కమ్మ కాదు, రెడ్డి కాదు, బీసీ కాదు, బ్రాహ్మణుడు కాదు, మా ఆగర్భ శత్రులు మారనే స్థితికి మమ్మల్ని దిగజార్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మందకృష్ణ గారు నల్లతారే మానవాన్ని కొట్టి చంపామని చెప్పిన స్లోగన్లు ఉస్మానియా యూనివర్సిటీ గోడల మీద ఈ రోజుకి తారాసపడతా ఉన్నాయి. మందకృష్ణ గారు ఎంగిలి మెతుకుల్లో వాటాల కోసమే వర్గీకరణ కానీ అసలు రాజ్యాధికారానికి ఎప్పుడైనా మనం అడుగువేసామో ఒక్కసారి ఆలోచన చేయి. 10 ఏళ్లు పోరాటం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించాడు కేసీఆర్ గారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మరొక పెద్ద మనిషి తన తండ్రి మరణించిన తర్వాత 10 ఏళ్ల పోరాటంతో విభజిత ఆ అమ్మగారి పార్టీ కాంగ్రెస్ లో కలిపితే ఆయన జనసేన పార్టీ పట్టుకుని 10 ఏళ్ల పోరాటం చేసి ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్కి 3వ డిప్యూటీ ముఖ్యమంత్రిగా రాజ్యాధికారంలో కూర్చున్నాడు. మందకృష్ణ, నువ్వు 30 ఏళ్ల పోరాటం చేసి ఏం సాధించావంటే ఆంధ్రప్రదేశ్ లో 11 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఆ 11 లక్షల ఉద్యోగాలు అటు తిప్పాలి ఇటు తిప్పాలి. ఉద్యోగాల సంఖ్య ఎక్కడ పెరగడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. ఉద్యోగాలలో ఈ ఆరోగ్యమే తప్ప ఇప్పుడు వరకు మీ మంచాన్ని ఎక్కడ లాగావు, మీ కంచాన్ని ఎక్కడ లాగావు, మీ రాజకీయ హక్కులు ఎక్కడ లాగావు, మీ ఉద్యోగ హక్కులు ఎక్కడ లాగావు. కనీసం నా ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఈ వర్గీకరణ శిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఒక్కసారి ఆలోచన చేస్తే గడిచిన ప్రభుత్వంలో మాలలకి 3 మంత్రి పదవులు ఇస్తే మాదిగలకి 2 మంత్రి పదవులు ఇస్తే ఈ పెద్ద మనిషి P4 పథకం పెట్టిన ఈ పెద్ద మనిషి పేదరికాన్ని నిర్మూలన చేస్తానంటున్న ఈ పెద్ద మనిషి మాకు మాత్రం 20% ఉన్నటువంటి మా మాదిగ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు ఇస్తే ఎక్కడ నోరు మెదపలేదు ఈ మందకృష్ణ. రాజ్యాధికారంలో కానీ ఓటాలు కావాల్సిందని చెప్తా ఉన్నాడు. డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చాడు. నిన్న ఆర్డినెన్స్ తెచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తానన్నాడు. సుప్రీంకోర్టు 666 పేజీలు క్షుణ్ణంగాని అడ్వకేట్ జనరల్ చేత చదివించుకో చంద్రబాబు నాయుడు. అందులో ఏం చెప్పారో తెలుసా? ఎంపీరికల్ డేటా తీసుకోండి. మాలో ఎంతమంది బాగుపడ్డారు, మాదిగలు ఎంతమంది బాగుపడ్డారు, 2 సామాజిక వర్గం ఎంతమంది బాగుపడ్డారు, బాగుపడలేని వారికి అట్టడుగునున్న వాళ్ళకి అధికారాలు వెళ్ళాలని చెప్తే నువ్వు 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తానని చెప్తా ఉన్నా. నీ లెక్కలే పెద్ద బోటగా
నువ్వు మాలల్ని తక్కువ చూపిస్తావు, మాదిగల్ని ఎక్కువ చూపిస్తావు. ఆంధ్రప్రదేశ్ లో మాలల సంఖ్య ఈ రోజున డేటా ఉంది, 76 లక్షల పైసలకు మాలలుంటే మమ్మల్ని 40 లక్షలకు కుదించి చెప్తా ఉంటావు. నీ దగ్గర నిజంగా లెక్కుంటే నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నువ్వు 18 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు. ఏం మా మాలలంటే అంత కక్ష ఎందుకు నీకు, అంత ద్వేషం ఎందుకు నీకు? మీ మామగారికి వియ్యంకుడైనటువంటి దసరా మీ చెంచురామయ్య గారు మాదిగ గుడం మీద దండుగా వచ్చి ఆ మాదిగ గుడంలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలను చంపేస్తే దానికి భాషగా నిలిచినందుకు మాలల మీద కక్ష కట్టావా చంద్రబాబు నాయుడు? నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు మాలలు తొక్కాయని చెప్తా ఉంటావు. నిన్న ఆర్డినెన్స్ చేస్తే ఈ పేటకే సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి, ఈ అసెంబ్లీ ఎస్సీసీఎల్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి జాతిని తాకట్టు పెట్టే ఏన స్థితికి దిగజారిపోయాడు. ఈ ఆచంట గ్రామానికి చెందిన పెద్ద మనిషి హర్షం వ్యక్తం చేస్తున్నాడంట ఆర్డినెన్స్ తెచ్చినందుకు. మీరు నిజంగా గుండెల మెట్లు వేసుకుని మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైతే మీలో ప్రయోగించేది నిజంగా మానవత్వమే అయితే ఎంత స్థితికి దిగజారిపోయి ఉండేవారు కదయా టీడీపీ నాయకులారా. మీరు అధికారం శాశ్వతం అనుకుంటున్నారేమో, టీడీపీలో ఏటేళ్ల కాలం ఉంటుందనుకుంటున్నారేమో. ఇప్పటికే సర్వే ప్రకారం 80 మంది ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కావాలని చంద్రబాబు నాయుడు సొంత సర్వేలను చెప్తే ఇదేమి ఎల్లకాలము కొనసాగను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ టీడీపీలో ఉన్నటువంటి మా బట్లమూటూరు గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి, పెనుమంట్రి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అంట పెద్ద మనిషి, పెనుగొండ సంబంధించినటువంటి ఇంకో పెద్ద మనిషి, ఈ భూభుజానికి నాయకుడిగా ఉన్నటువంటి ఈ పేటకు చెందినటువంటి పెద్ద మనిషి అయ్యా న్యాయవాదిగా ఉన్నారు కదా మీరు. ఎంపీరికల్ డేటా అంటే 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అంటారా? ఎంపీరికల్ డేటా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి అర్ధంతరపు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మా మధ్య చిచ్చు పెట్టడం అంటారా? న్యాయవాదిగా ఉన్న మీకు ఒక్కసారి సుప్రీంకోర్టు తీర్పును చదవకుండా హర్షం వ్యక్తం చేస్తున్నారంటే మీరు జాతికి ద్రోహం చేస్తున్నట్ట, జాతికి అన్యాయం చేస్తున్నట్ట ఒక్కసారి ఆలోచన చేయమని. ఎందుకయ్యా నువ్వు ఎంత కష్టపడ్డావే? మరి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చైర్మన్ ఇస్తే మరి మీరే హర్షం వ్యక్తం చేశారే, మీకు చైర్మన్ పదవి ఎందుకు వేయలేదయా? ఆఖరికి వైస్ చైర్మన్ పదవి ఎందుకు వేయలేదయా? మీకు ఎందుకు వేయలేదు? నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎన్ని హర్షాలు వ్యక్తం చేసినా పోలీసు వారికి ఆదేశాలు ఉన్నాయి, ఎంఆర్ఓకి ఆదేశాలు ఉన్నాయి, ఎండిఓకి ఆదేశాలు ఉన్నాయి. మాల సామాజిక వర్గానికి మీరేమి చెయ్యొద్దు, వాళ్ళు ఎప్పుడూ ఆ పార్టీకే ఉన్నారు కాబట్టి మీరు ఆ కులం వైపు చూడొద్దని అధికారులకు హుకుం జారీ చేసిన మాట వాస్తవం కాదా? ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీసీఎల్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకుని ప్రవర్తించండి. మీరు ఎలా రేపొద్దున మాలపల్లిలోకి వెళ్ళి ఓట్లాడుతారు? మాలలకు అన్యాయం చేస్తా ఉంటే, మాలలు పట్టగొడతా ఉంటే, మాలల్ని దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ఉంటే, మాలల్ని